జిల్లా కేంద్రం కాకినాడలో ఆగస్టు 15 నుంచి 5 ప్రాంతాలలో అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ జె. వెంకట్రావు పేర్కొన్నారు. మంగళవారం కమిషనర్ ఎస్ఈపి సత్యకుమారి ఇతర అధికారులతో కలిసి అన్న క్యాంటీన్లను ప్రతిపాదించిన ప్రాంతాలను వారు సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జగన్నాథపురం, అన్నమగాటి, సంత చెరువు, వివేకానంద పార్క్, డైరీ ఫార్మ్ సెంటర్, బోట్ క్లబ్ ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతిపాదిత ప్రాంతాలలో అన్నా క్యాంటీన్ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే టెండర్లను పిలిచామని, గురువారం నాటికల్లా వీటిని ఖరారు చేస్తామని కమిషనర్ తెలిపారు. అన్నా క్యాంటీన్ల ఏర్పాట్లను ఎస్ఈపి సత్యకుమారి పర్యవేక్షణలో ఒక్కో అన్నా క్యాంటీన్ కు డిఈ స్థాయి అధికారిని ఇన్ఛార్జిగా నియమించి పనులు వేగవంతం చేస్తున్నామన్నారు. ఆగస్టు 10వ తేదీ నాటికల్లా పనులన్నీ పూర్తి చేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ ఎస్సీ వెంకట్రావు, ఈఈ మాధవి, డిఈ సుబ్బారావు, ఏఈ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు కాకినాడ నగరంలో 5 అన్నా క్యాంటీన్లు ఆగస్టు 15 నుంచి తెరవడానికి గాను ఆదేశాలు వచ్చాయి. దానికి తగ్గట్టుగా ఏవైతే రిపేర్స్ ఉన్నాయో రిపేర్స్ అన్నింటినీ కూడా ఇమీడియట్గా వార్పుల్ బేస్ మీద టేకప్ చేస్తున్నాం. ఆల్రెడీ లోపల ఏదైతే ఇన్ఫ్రా వర్క్ ఉందో దానికి సంబంధించి టెండర్స్ కూడా ఫిల్ చేయడం జరిగింది. 19వ తారీఖున టెండర్స్ ఓపెన్ చేసి 20వ తారీఖు నుంచి వర్క్ అనేది రాత్రింబావాల్లో పనిచేసి వచ్చే 20 డేస్లో ఆగస్టు 10వ తారీఖులో 100% హ్యాండ్ ఓవర్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. ఆ రోజుకల్లా హ్యాండ్ ఓవర్ చేస్తాం. సిటీలో మిగతా దగ్గర బోట్ క్లబ్ కానీ, అన్నమఘాటి కానీ, అదేవిధంగా సంత చెరువు కానీ, అలాగే మన వివేకానంద పార్క్ దగ్గర ఉంది కానీ, ఈ విధంగా ఉన్నటువంటి అన్నింటికి కూడా ఈ 5 కూడా ఆ రోజు స్టార్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. దానికి గాను త్వరితగతిన వర్కులు పూర్తి చేయడానికి ప్రతి అన్నా క్యాంటీన్ ఒక డిఈ స్థాయి అధికారి లేదా ఏఈ స్థాయి అధికారిని డెడికేటెడ్ ఆఫీసర్ దీనికి అలాట్ చేయడం జరిగింది. వాళ్ళు రాత్రింబవళ్ళు వచ్చి కూర్చొని పనిచేసి ఆగస్టు 10వ తారీఖు ఏజెన్సీకి హ్యాండ్ ఓవర్ చేయడానికి తగ్గ ఏర్పాట్లు ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో పాటు అంతా హ్యాండ్ ఓవర్ చేయడానికి తగ్గ ఏర్పాట్లు చేస్తాం. మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఒక నిర్ణయం తీసుకుని తెలియజేస్తారు. అది ఏజెన్సీకి ఏదో ఒక ఏజెన్సీకి వాళ్ళు ఇస్తారని అనుకుంటాం. ఏజెన్సీ ద్వారా వాళ్ళు దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తారు. మేము అన్నా క్యాంటీన్కి సంబంధించి ఇన్ఫ్రా రెడీ చేసి పూర్తిగా సంసిద్ధం చేసి అకామిడేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా రెడీ చేసి హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. దానికి విధంగా చర్యలు